నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. టీడీపీ లక్ష్యంగా రాజకీయ గలాట. ఏపీ ఎన్నికల్లో సరికొత్త ఆట. టీఆర్ఎస్ రిటర్న్ గిఫ్ట్ గిల్లి కజ్జాలు. కేసీఆర్ జగన్ మోదీలపై బాబు విసుర్లు. తెరపైకి బి టీం వ్యూహాలు. జనసేనపై జగన్ సేన అనుమానాలు. బీ కేర్ఫుల్. ఇదే వాటి టుడేస్ ఫోకస్. ఏపీలో అధికార విపక్ష పార్టీల మధ్య సరికొత్త మాటల యుద్ధం మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ఈసారి సంకుల సమరం జరుగుతోంది. కాంగ్రెస్ బీజేపీలు ఒంటరిగానే బరిలోకి దిగాయి. ఇటు వామపక్షాలు బీఎస్పీలతో కలిసి జనసేన రంగంలోకి దిగింది. ఇక అధికార టీడీపీ విపక్ష వైసీపీ సరే. అయితే అటు టీడీపీ ఇటు వైసీపీలు మాత్రం బీ టీం పార్టీలంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఇంతకీ ఈ ఎన్నికల్లో ఎవరికి బీ టీం? ఏపీలో రాజుకున్న ఎన్నికల వేడి, పేలుతున్న మాటల తూటాలు, విమర్శల స్వరం పెంచిన అధికార విపక్షాలు, తెరపైకి బీ టీం పార్టీ రాజకీయాలు. ఏపీపై కుట్రలు మొదలుపెట్టారంటూ బాబు ఆరోపణలు. జగన్ కేటీఆర్ సమావేశాన్ని గుర్తు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు. మోదీ జగన్ కేసీఆర్ ఒక్కటయ్యారని ఆరోపణలు. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామంటున్నారని ఏపీ సీఎం విమర్శలు. టీఆర్ఎస్ వైసీపీకి సాయం చేస్తుందా? ఎంఐఎం అధినేత ఓవైసీ జగన్ కోసం ప్రచారం చేస్తారా? ఇటు పవన్ ఫ్యాక్టర్ ఎంత? జనసేన చీల్చే ఓట్లు ఏ పార్టీకి మేలు చేస్తాయి? ఏపీలో పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే అధికార టీడీపీ విపక్ష వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. అటు చంద్రబాబు ఇటు వైఎస్ జగన్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. ఆయన తొలిసారిగా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. జనసేన పార్టీని 2014లోనే ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నికల గోదాలోకి దిగడం మాత్రం పవన్ కు ఇదే ప్రథమం. 2 అసెంబ్లీ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, అలాగే విశాఖపట్నం జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీకి సిద్ధమయ్యారు. అటు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ జనసేన తరపున విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నారు. మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినట్టు 2014వ సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక సమసమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకునే ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు, వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ముందుకు వెళతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈ రోజు అయింది. కలిసి పనిచేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు నిజమయ్యాయి. జనసేన అభ్యర్థుల 4వ జాబితాను పవన్ విడుదల చేశారు. ఇందులో లోక్సభ అభ్యర్థి లక్ష్మీనారాయణతో పాటు అసెంబ్లీకి పోటీ చేసే 8 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ 4 విడతల్లో 85 మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు పవన్. ఇటు వామపక్షాలతో పాటు బీఎస్పీతోనూ పవన్ పొత్తు పెట్టుకున్నారు. వామపక్షాలకు 14 సీట్లు, బీఎస్పీకి 21 స్థానాలు కేటాయించారు. దీంతో 175 స్థానాలకు గాను ఈ కూటమి దాదాపుగా 120 మందికి పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు చెబుతున్నారు. అలాగే లక్ష్మీనారాయణ తోడల్లుడు రాజగోపాల్ కు పార్టీలో ఉన్నత పదవిని అప్పగిస్తామని పవన్ తెలిపారు. రాజగోపాల్ అనంతపురం అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని భావించినా ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో పోటీ వద్దనుకొని పార్టీ పదవి ఇవ్వాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఆదర్శవాద రాజకీయాల గురించి పదే పదే వల్లెవేసే పవన్ కళ్యాణ్ తాజాగా తన సోదరుడు
నాగబాబును పార్టీలోకి చేర్చుకున్నారు. ఆయనకు పార్టీ తరపున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ టికెట్ ఇచ్చారు. ఇంతకాలం పార్టీలో లేకపోయినా కూడా తన తమ్ముడి గెలుపు కోసం కృషి చేస్తానని చెబుతూ వచ్చిన నాగబాబు ఇప్పుడు జనసేన నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. చూసి మా తమ్ముడు నెమ్మదిగా ఇలాగా ఎవాల్వ్ అవుతూ మేమందరం కూడా ఆశ్చర్యపోయి ఒక గ్రేట్ లీడర్ క్వాలిటీ, అసలు ఇలాంటి లీడర్స్ ఎంతమంది ఉన్నారు మన దేశంలో, ఉన్నారా ఇలాంటి లీడర్స్ అనేంత ఆశ్చర్యానికి గురయ్యి, కానీ నేను ఎప్పుడు కళ్యాణ్ బాబు తోటి మాట్లాడక నాకు అవకాశం ఇవ్వడు. నా ఫోన్ కూడా ఎత్తేవాడు కాదు, ఎందుకంటే ఫోన్ ఎత్తితే ఏమో ఎందుకు వచ్చిందిలే నువ్వు మమ్మల్ని అందరినీ యాక్చువల్గా ఏంటంటే కళ్యాణ్ బాబుకి మాకు ఒక అండర్స్టాండింగు, కళ్యాణ్ బాబుని ఇన్వాల్వ్ కాకూడదు మేమందరం అనుకున్నాం. కాకపోతే నాకు యాక్చువల్గా చాలా కోరిక ఉండేది ప్రజారాజ్యం, అప్పుడు అది ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యో అదంతా వదిలేసాం. తర్వాత కళ్యాణ్ అయిన తర్వాత మనసులో అనిపించిన నోనో తమ్ముడిని తమ్ముడుగానే ఉండాలి, అతను నాయకుడిగానే చూద్దాం, నేను నిజంగా అలాగే అనుకున్నాను. కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్, బికాజ్ తమ్ముడుగా ఆలోచించిన ఓ పక్కన పెడితే అన్నిటికన్నా మించి ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ మా తమ్ముడు. గతంలో నాగబాబు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ కొన్ని సమీకరణాలతో వీలు కాలేదని అంటారు. ఇప్పుడు తమ్ముడు పార్టీలో చేరి నాగబాబు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. పార్టీలో చేరకముందే జనసేన అభిమానిగా నా నాయకుడు పవన్ కళ్యాణ్, అతను ఏ పని చేయటాకన్నా నేను రెడీగా ఉన్నాను. ఆఫీస్లో నేను చాలా మంది ఫ్యాన్స్ చెప్పేవాడిని, ఆఫీస్లో ఇదిగో క్లీన్ చేయి అంతా కూడా నేను రెడీగా ఉండే అంత మెంటల్గా ప్రిపేర్ అయ్యాను. కానీ నాకు అన్నిటికంటే మించి ఇంత గౌరవం ఇవ్వటం, డెఫినెట్గా చెప్తున్నాను, డెఫినెట్గా ఐ విల్ షో. తమ్ముడు యొక్క ఇన్స్పిరేషన్, నేను ఈ మధ్యకాలం బాగా మాట్లాడింది కూడా తన యొక్క బలంతో మాట్లాడాను. అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు మై బ్రదర్. అయితే ఈ ఎన్నికల్లో బరిలోకి దిగిన పవన్ పార్టీ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందన్న అంశంపై విశ్లేషకులు సైతం రకరకాల గణితాలను చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ సినిమా నటుడు. ఆయనంటే యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటువంటి పవన్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఇక్కడ లెక్కలు చూసుకున్నా ఆయన క్రౌడ్ పుల్లరే అవుతారని కొంతమంది అంటున్నారు. ఇటు పవన్ సామాజిక వర్గం ఏపీలో బలమైనది, దాంతో పాటు నిర్ణయాత్మకమైనది కూడా. దీనికి తోడు పవన్ కు సినిమా గ్లామర్ ఉండనే ఉంది. ఇంకోవైపు యూత్ ఐకాన్ గా పవన్ ఉన్నారు. కొత్త పార్టీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు పవన్ ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని అంతా భావిస్తున్నారు. అయితే పవన్ ఎంత మేరకు ప్రభావం చూపిస్తారన్నది మాత్రం ఏ సర్వేకు అందడం లేదు. ఎవరూ కూడా చెప్పలేకపోతున్నారు. పవన్ వల్ల తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడుతుందా అంటే చెప్పలేమని కొందరు అంటున్నారు. గత ఎన్నికల్లో పవన్ టీడీపీకి మద్దతు ఇచ్చారు కాబట్టి ఆ వర్గాలు పవన్ వెంట ఉన్నాయని, ఇప్పుడు పవన్ కి వారు ఓటేస్తారని కొందరు తరకానికి అందని లెక్కలు చెబుతున్నారు. పవన్ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే టీడీపీ కంటే విపక్ష వైసీపీకే ఎక్కువ నష్టమని కొందరు చెబుతున్నారు. ఏపీలో ఇప్పుడు సంకుల సమరం జరుగుతున్న ప్రధాన పోటీ మాత్రం 3 పార్టీల మధ్యనే ఉంటుంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా విపక్ష ఓట్లలో చీలిక వస్తుందన్న లెక్కలు కొంతమంది చెబుతున్నారు. అయితే ఈ అంచనాలను కొందరు వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా పోటీలో నిలిచిన అభ్యర్థులు, స్థానిక సమస్యలు, కులం వంటి అంశాలు ప్రభావం చూపిస్తాయని, ఆ సమయంలో పార్టీ కంటే బరిలో నిలిచిన అభ్యర్థిని బట్టే ఓటింగ్ జరుగుతుందని మరికొంతమంది చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ అన్నది తప్పక ప్రభావం చూపిస్తుంది. అధికార టీడీపీతో పాటు జగన్ పార్టీలకు పడే ఓట్లను చీల్చడం ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైసీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్న రేంజ్ లో సాగుతోంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అటు ఏ పార్టీతో పొత్తు లేకుండా తొలిసారిగా సార్వత్రిక రణంలోకి దూకారు బాబు. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన తనదైన వ్యూహాలతో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రచారంలోకి దిగడంతో ఓట్ల చీలికపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది.
ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు పోటీ పడగా ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో రంగంలోకి దిగారు. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించగా ప్రచారంలో దూసుకుపోతున్నారు పవన్ కళ్యాణ్. ఇక తీవ్ర ఉత్కంఠ కలిగిస్తున్న ఈ ఎన్నికలపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. మేం గెలుస్తామని సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఇక ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యనే ఉంటుందని మొదట అంతా భావించారు. పవన్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అనుకున్నారు. అయితే పవన్ కూడా తనదైన వ్యూహాలతో అభ్యర్థులను ప్రకటించడం, అటు బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలవడంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. ఇంతకాలం పవన్ వెంట యూత్, ఆయన సామాజిక వర్గం ఓట్లే ఉంటాయని భావించారు. మాయావతితో పొత్తుతో ఎస్సీల ఓట్లు కూడా ఆయన భారీ సంఖ్యలోనే చీలుస్తారని అంటున్నారు. ఇక జనసేన పోటీకి దిగడం ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీతో కానీ బీజేపీతో పొత్తులు లేకుండా బరిలోకి దిగారు. రాష్ట్ర విభజనకు ముందు వరకు కాంగ్రెస్ కి సంప్రదాయ ఓటు బ్యాంకుగా నిలబడిన బలమైన సామాజిక వర్గం ఇప్పుడు వైసీపీ వైపు చేరింది. గత ఎన్నికలలో టీడీపీకి బాసటగా నిలబడిన 2 కీలక సామాజిక వర్గాలలో ఒక వర్గం రిజర్వేషన్ల వ్యవహారంపై స్పష్టత లేకపోవడంతో ఈసారి టీడీపీ వైపు ఉంటారా అన్నది ప్రశ్నార్థకంగా ఉందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సామాజిక వర్గంలో మెజారిటీ ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీలో దెబ్బతిన్న వారికి ఇప్పుడు జనసేన ద్వారా న్యాయం జరుగుతుందన్న ప్రచారం జరుగుతోంది. కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ప్రభావం ఎంత ఉంటుంది? జనసేనకు వచ్చే ఓట్ల వల్ల వైసీపీ, టీడీపీలలో ఎవరికి నష్టం ఎక్కువగా ఉంటుంది అనే దానిపై రాజకీయ వర్గాలలో, ముఖ్యంగా టీడీపీ, వైసీపీ శ్రేణులలో జోరుగా చర్చ సాగుతోంది. ఎక్కువ మంది పాత వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదన్న విధానపరమైన నిర్ణయంతో జనసేనలో పోటీ చేసే అభ్యర్థులంతా ఎక్కువగా కొత్తవారే ఉన్నారు. యువత, మహిళలు తమ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారంటూ జనసేన బలంగా విశ్వసిస్తోంది. ముఖ్యంగా బలమైన 2 సామాజిక వర్గాలలో జనసేనకు మంచి ఆదరణ ఉండబోతుందంటూ ఇప్పటికే విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ 2 సామాజిక వర్గాలలో టీడీపీ, వైసీపీ పర్సంటేజీ ఎలా ఉంది? జనసేన చీలికతో ఎవరికి ఎంత నష్టం? చీలే ఓట్లతో ఎవరికి ప్రయోజనం వంటి అంశాలలో జోరుగా చర్చ సాగుతోంది. పవన్ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఏ పార్టీ బలం ఎంత అనే అంశంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. కాపు యువత ఎక్కువగా జనసేన వైపు ఉండగా మిగతా వారు టీడీపీ, వైసీపీల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. జగన్ కు కాపుల్లో కొంత శాతం ఓట్లు లభిస్తాయని ఆ పార్టీ నాయకులు ధీమాగా ఉన్నారు. నిన్న మొన్న వైసీపీ, టీడీపీలో ఉన్న కాపు యువ నాయకులు ఇప్పుడు జనసేనలో చేరిపోయారు. దాదాపు ఏపీలోని 34 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, వైసీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని కొంతమంది విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. జనసేన మూలంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజారిటీలు తగ్గిపోయే అవకాశం కూడా ఉందని అంటున్నారు. దాంతో ఈసారి చాలా నియోజకవర్గాల్లో 1000 నుంచి 500 ఓట్లతో గెలిచినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే లక్నో వెళ్లారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసొచ్చారు. బీఎస్పీతో ఏపీలో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. దళితుల ఓట్ల కోసమే ఆయన మాయావతితో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పార్టీ గెలుపు కంటే కూడా ఓట్ల చీలికే ప్రాధాన్యమిస్తుందని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. పవన్ చేస్తున్న ఈ పోరాటంతో ఎవరికి నష్టం?
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే వామపక్షాలతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేన తాజాగా మరో జాతీయ పార్టీతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి నిర్ణయించారు. ఈ విషయంపై లక్నోలో పవన్ కళ్యాణ్ మాయావతిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. 2 గంటల పాటు సాగిన ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతో ఉందని మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారని జనసేన ఒక ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కొత్తవారు అధికారంలోకి రావాలనుకుంటున్నారు. पवन कल्याण ये मेरे साथ में खड़े हैं, तो ये आज इनके साथी हैं ये, तो ये आज वहाँ से चल के तो इधर लखनऊ में आए हैं. काफ़ी डिटेल में डिस्कशन हुआ है. तो बहुजन समाज पार्टी और जनसेना पार्टी और कुछ कम्युनिस्ट पार्टी, तो हम लोग मिलकर तो वहाँ पर पार्लियामेंट और असेंबली का आंध्र प्रदेश में और तेलंगाना में भी हम लोग मिलकर चुनाव लड़ेंगे. और जनसेना पार्टी को कि वहाँ पर बहुत मेहनत से लगी हुई है और वहाँ के लोग यंग ब्लड को, यूथ को प्रोजेक्ट करना चाहते, वहाँ की जनता जो है. तो श्री पवन कल्याण, तो इनको हमारी पार्टी ये चाहेगी कि हम इनको आगे उधर बढ़ावा दें. और आंध्र प्रदेश में हमारी पार्टी ये चाहती है कि जो ये अलायंस बन रहा है हमारी सरकार बने, और हम चाहेंगे कि ये आंध्र प्रदेश के सीएम बने, मुख्यमंत्री. పూర్తి స్నేహపూరిత వాతావరణంలో ఈ చర్చలు జరిగాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఏప్రిల్ 3-4 తేదీల్లో మాయావతి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2 పార్టీలు సంయుక్తంగా నిర్వహించనున్న ఎన్నికల సభలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. మాయావతి కష్టించి పైకొచ్చిన నేత అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆమెకు ప్రజల కష్టసుఖాలు తెలుసునని, సోదరి సమానురాలైన మాయావతిని మన దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని నా దృఢమైన కోరిక అని పవన్ అన్నారు. To bring back the equality, to bring social justice. And I'm being an ardent admirer of Kanchi Ramji, of course, Manani Ambedkar ji. And close to a year back, I came to Lucknow to see the Smarak Mandir here. Never, ever in the country has built such a great monument. And we took great pride in it. And today, somehow destiny brought Behenji Mayawati ji and us together, and we are truly grateful for giving this opportunity to work with Behenji Mayawati ji. And we will make sure everyone's vision in the country is to see Behenji Mayawati ji in the most highest position, the Prime Minister of India. We would like to see Behenji Mayawati as the Prime Minister of our country, and this is all our wish and her ardent desire. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లోని దళితుల ఓట్ల కోసం గాలం వేయాలని పవన్ కళ్యాణ్ భావించి మాయావతిని పవన్ కలిశారనే ప్రచారం జరుగుతుంది. గోదావరి జిల్లాల్లోని దళితులకు, కాపులకు వ్యతిరేకమనే రిపోర్టు మాయావతి దగ్గర ఉందని కొంతమంది నేతలు చెబుతున్నారు. కేవలం ఓట్ల రాజకీయం కోసం, దళితుల ఓట్ల కోసమే పవన్ ఆలోచిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇటు ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు ఏపీ సీఎం చంద్రబాబు కూడా పవన్ తో కలిస్తే తప్పేంటని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అంతేకాదు, పవన్ ను విమర్శించొద్దంటూ పార్టీ నేతలకు ఆయన సూచించినట్లు కూడా ప్రచారం జరిగింది. మొన్నటి వరకు జగన్, పవన్, మోడీ అంటూ ఎద్దేవా చేసిన తెలుగుదేశం మళ్లీ స్నేహం చేస్తే తప్పేమిటని అనడంతో బాబుకి బీ టీం పవన్ అంటూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలకు బలం వచ్చింది అని ప్రతిపక్షం కూడా మాట అనడంతో పవన్ కళ్యాణ్ నోరు విప్పక తప్పలేదు. 175 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని, పొత్తు కేవలం వామపక్షాలతో ఉంటుందని, యువతకి, మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రిఫరెన్స్ ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో ఈ ఒంటరి పయనం ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే బేరీజు ప్రారంభమయ్యింది. 4 సంవత్సరాలు కలిసి ఉన్న తెలుగుదేశంతో ఉన్న విభేదాలను, పాలనా వైఫల్యాలను, అవినీతిని ప్రధానంగా ఎండగడుతున్న పవన్ వైపు కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు తన వైపు మొగ్గు చూపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంత కాపుకులం, మరికొంత ఫ్యాన్స్ బలం. ఇప్పుడు యువత, మహిళలు సగం కలిపి 2 నుంచి 5% ఓట్లు చీల్చగలిగే సత్తా అయితే పవన్ కు ఉంది. సీట్లు గెలవకపోయినా ఓట్లు చీల్చే సత్తా అధికారంలో ఎవరు వస్తారో నిర్దేశించే ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక ఏపీలోని అన్ని పార్టీలకు సంబంధించిన మద్దతుదారులను వదిలేస్తే కనీసం 10 నుంచి 15% ప్రజలు తటస్థంగా ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీళ్లే ప్రభుత్వ అనుకూల ప్రతికూల ఓట్లతో గెలుపోటములను నిర్ణయించేదని చెబుతున్నారు. తెలుగుదేశంకు చరిత్రలో ఎన్నడూ లేనంత ప్రజా వ్యతిరేకత ఈ రోజున ఉందని కొంతమంది విశ్లేషకులు వాదిస్తున్నారు. అంతేకాదు గతంలో మాదిరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా ఇప్పుడు చంద్రబాబు ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లకుండా చెయ్యడం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు తనదైన వ్యూహంలో భాగంగా పవన్తో ఓట్ల చీలిక ఆటను ఆడిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు పవన్ తృతీయ శక్తిగా కొంత శాతం వరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చితే అది వైఎస్ఆర్సీపీకే ప్రధాన నష్టమని చెబుతున్నారు. ఈ నష్టం తీవ్రత అధికారాన్ని కోల్పోయే స్థాయిలో ఉంటుందనే వారు కూడా ఉన్నారు. బాబు వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ మాయావతిని సైతం పొత్తు పెట్టుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించడం వెనుక అదే అసలు కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా దాదాపు 30 నుంచి 40 వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల మధ్య ఓట్ల తేడా కేవలం 100ల్లో ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దళితులు వైసీపీ వైపునకు వెళ్లకుండా చేసే వ్యూహంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే క్రైస్తవుల ఓట్లలోనూ కేఏ పాల్ ద్వారా చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి టుడేస్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.